భారతీయ వ్యవసాయ రంగం అనేది ఒక జూదం లాంటిదని ఆర్థికవేత్తలు ఎప్పుడో స్పష్టం చేశారు. ఆ మాట నిజమనే చెప్పొచ్చు. ఎందుకంటే విత్తనాలు వేసింది మొదలుకుంటే పంట అమ్ముకునే దానిక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాన్ ప్రభావంతో విస్తారంగా కురిసినటువంటి అకాల వర్షాల వల్ల తడిసి ముద్దయిపోయాయి. ఒకవైపు కోతకొచ్చినటువంటి పంట పొలాలన్నీ కూడా నీట మునిగాయి. మరొక వైపు అమ్మడానికి వచ్చినటువంటి వరి ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిచిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా మొగ్దుంపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఐకేపీ కేంద్రంలో ఉన్నాము. ఇంత దారుణంగా తడిసిన తర్వాత ఇది ఖచ్చితంగా రంగు మారుతుంది, మొలకలు వస్తాయి. ఒకవైపు తేమ శాతం అంటున్నారు, మరొక వైపు ఇంకా ఇతరత్ర అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. దీనికి సంబంధించి రైతన్న పూర్తిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది రైతులు తమ వరి ధాన్యాన్ని ఆరబోయడానికి తీసుకొచ్చినటువంటి ఐకేపీ కేంద్రాల్లోనే ఉన్నారు. తమ తడిసిన ధాన్యాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? మీరు ఎన్ని రోజులు అయింది తీసుకొచ్చి ఇక్కడికి ధాన్యాన్ని? 10 నుంచి 15 రోజులు అవుతుంది. ఏమైంది అసలు ఇట్లాంటి పరిస్థితి? ఇక వాతావరణం అదే వర్షాలతోటి మొత్తం. అంటే ఐకేపీ కేంద్రంలో ఎప్పటి నుంచి కొనుగోలు చేస్తున్నారు? చాలా కాలం నుంచి ఐకేపీ కేంద్రం అంటేనే కొనుగోలు చేస్తామని చెప్పి అంటుంటారు. కానీ ఎన్ని రోజులు మీరు తీసుకొచ్చి ఎందుకు ఇంకా జాప్యమైంది? గవర్నమెంట్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసినా కూడా తొందరగా కాంటలు అవుతలేదు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఓపెన్ చేసి కొన్ని ప్రాంతాల్లో ఇంకా మా ప్రాంతాల్లో వచ్చింది. ఇప్పుడు ఇక అన్ని మొలకలు వస్తున్నాయి సార్ వాటిలో మొత్తం ఫారెస్ట్. ఏం చేద్దాం? దీనికి మనం ఏం చేయగలుగుతాం సార్? గవర్నమెంట్ తీసుకోవాలి అంతే. ఇక దానికి మనం ఆరబోస్తాం, మా సాధారణ కాడికి రైతులు చేస్తాం. ఇక వచ్చిన వాటి అయితే గవర్నమెంట్ తీసుకుంటే కొంచెం సహకరించాలి, గవర్నమెంట్ కూడా సహకరించాలి. ప్రభుత్వం సహకరించాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది ఉన్నారు. దీనికి సంబంధించి అయితే మీరు ఎట్లా చూస్తారు? ఎన్ని ఎకరాలు కోసారు మీరు? ఎన్ని రోజులు అయితే తీసుకొచ్చి ఇక్కడికి? మేము తీసుకొచ్చి 10 రోజులు అవుతుంది. ఎన్ని ఎకరాలు కోసారు? మేము 3 ఎకరాలు కోసినాం. ఈ వడ్లు మొత్తము నిన్న వర్షానికి మొత్తం నానిపోయినాయి, కింద మొలకలు వస్తున్నాయి. మళ్ళీ ఇవి మిల్లులకు తీసుకుపోయినాక వాళ్ళు నల్లగా ఉన్నాయని అంటారు, మొలకలు వచ్చినాయి అంటారు. ఎలాంటి ఆంక్షన్ లేకుండా ప్రభుత్వం వడ్లు కొనాలని మేము కోరుకుంటాం. 4 ఎకరాలు వేసిన కౌలుకు తీసుకొని, 2 ఎకరాలు మొత్తం మొలకలు వచ్చి నాశనం అయినాయి. 2 ఎకరాలు కళ్ళంలో తీసుకొచ్చిన, చుట్టూ నీళ్లు ఉన్నాయి, జానడి మందం మొత్తం నాశనం అయింది. ఎట్లున్నా కానీ కొనాలి వడ్డు. అంటే నష్టమైన తీవ్ర నష్టం ఉంది. ఇప్పుడు బాగా తీవ్ర నష్టమైంది ఘోరంగా. ఇప్పుడు ఉన్న వారి అయితే మొత్తం సాప చుట్టినట్టు నీళ్ళలో దేవులు ఆడుతుంది అడ్డం పడి. ఒకవైపు ఏమో మీకు కొయ్యని వారేమో దేవులు ఆడుతున్నది పడిపోయింది, కోసిన వడ్లేమో నానిపోయి మొలకలు నీళ్ళలో మొలకలు వస్తాయి అంతే. మరి కొనమంటే ఏమంటారు వీళ్ళు? కొనాలి, ఎట్లనే చేసి కొనాలి, ఎట్లనే చేసి ప్రభుత్వం కొనాలి. కొనపోతే మాత్రం రైతు ఇక నష్టమే, చచ్చుడే కానీ ఏం లేదు. మొగ్దుంపూర్కు చెందినటువంటి మరొక రైతు ఉన్నారు. మీ పేరేంటి? ఎంత కోసిండ్రు ఏంటి అసలు మీరు? నా పేరు ఐలే. 7 ఎకరాలు వేసినాం, 3 ఎకరాలు కోసినాము. ఇక మొత్తం వారం 10 రోజుల సంది తడుచుకుంటా, రోజు తడుచుకుంటా, ఎండుకుంటా, గిట్లనే కుప్ప చేస్తాను. ఈ రాత్రి నిన్నటి వర్షానికి మొత్తం తడిచినాయి, మొలకలు వచ్చినాయి. ఆ మొలకలు వచ్చిన తడిచిన ధాన్యాన్ని అయినా కొనాలి. మొత్తం ఉన్నది 4 ఎకరాలు మొత్తం పడిపోయింది. కింద పడిపోయినా వాటి నల్లబడ్డ కానీ మొలకలు వచ్చినా కానీ గవర్నమెంట్ ఖచ్చితంగా కొనాలి. కొంటేనే రైతుకి ఏమన్నా అది అవుతుంది. ఇక కొనపోతే మాత్రం రైతు అట్టిగా ఆగమవుతాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకవైపు రంగు మారినా మొలకలు వచ్చినా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి వేడుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం ఇదంతా కూడా నీట మునిగింది. ఒకవైపు తాము అమ్మడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి ఆనందం ఎంతో సమయం పట్టలేదు. ఇదంతా కూడా ఈ ఐకేపీ కేంద్రం అంతా కూడా జాల్వారిపోయినట్టుగా మనం చూస్తున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇవన్నీ కూడా దీని కింద అడుగు భాగాన మొత్తం నీళ్లు పోవడంతో ఇట్లాంటి పరిస్థితే ఈ వరి ధాన్యానికి వచ్చినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తానికి 1 రోజు 2 రోజుల లోపనే అంటే దాదాపుగా ఇది మొలకలు వస్తున్నాయి. ఇప్పటికే మొలకలు వచ్చేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దీనికి సంబంధించి అయితే దీనికి రేటు ఉండదు, కొనడానికి సుముఖత చూపరు. ఒకవైపు అనేక ఆంక్షలు ఉంటాయి. మాయిశ్చరైజేషన్ అంటున్నారు, మొలకలు వచ్చాయంటున్నారు, రంగు మారిందంటున్నారు. ఎప్పట్లాగానే ఇది కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పేసి రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎలాంటి నియమ నిబంధనలు, ఆంక్షలు లేకుండా తమ యొక్క వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి వేడుకుంటున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, మొగ్దుంపూర్ ఐకేపీ కేంద్రం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.